పొద్దున్న లేచేసరికి ఎడమ మోకాలు పట్టేసింది. యాక్చువల్లీ మొన్న ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఆక్యుపంచర్ చేశాడు, మెడ పట్టేసిందని, దానికి ట్రీట్ చేశాడు. ఇవాళ పొద్దున్న లేస్తే మోకాలు పట్టేసింది. అది రిలీజ్ అయింది. ఏం చేయమంటారు, మనకు అలా రాసి పెట్టుద్ది. ఎనీవే, ఇంత లేట్ అయినా కూడా ఇంత సీరియస్గా అందరూ చాలా గంభీరంగా ఉన్నారు. అందరూ చెప్పిన మాటలు విన్నారు. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు. చాలా సంతోషం. జర్నీ చెప్పరెందుకు? దుగ్గిరెడ్డి గారు, సినిమాలో మీ జర్నీ చెప్పొచ్చు కదా. మీరు నేను చెప్తా ఖచ్చితంగా, నేను వచ్చిందే అందుకు. జర్నీ చెప్పండి. చెప్పొద్దా? జర్నీ ఎలాగా మీరు యాక్ట్ చేయడంలో మీ అనుభవం ఏంటి? జస్ట్ మీరు 20 టేకులు అన్నారు అంతే. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, అవి చెప్పాలి. ఎంత జాగ్రత్తగా వీళ్ళు సినిమా తీస్తున్నారంటే, దశరథ్ గారు పెద్ద లాయరు, నేను ఆయన దగ్గర అసిస్టెంట్. ఒక చిన్న కారులో వచ్చి ఆగుతాం, హీరోయిన్ ఇంటికి వెళ్తాం. చిన్న కారులో ఆగిన తర్వాత నేను బయటికి రాలేను, ఇరుక్కుని ఉంటాను ఆ చిన్న కారులో. దశరథ్ గారు బయటకు వచ్చి నన్ను చేయి పట్టుకుని బయటికి లాగుతారు. చేయి పట్టుకుని, సినిమా మేకింగ్ అనేది గొప్ప ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. దాన్ని మించిన సబ్జెక్టు లేదు. అసలు సినిమానే గొప్పది. ఎందుకంటే మనిషి ఇప్పటి వరకు కనిపెట్టిన అనేక విషయాల్లో సినిమా టాప్ మోస్ట్ అని నేను అనుకుంటా. మనిషి టేబుల్ కనిపెట్టాడు, కుర్చీ కనిపెట్టాడు, లైట్ కనిపెట్టాడు, ఆ స్తంభం కనిపెట్టాడు, చక్రం కనిపెట్టాడు. కానీ అన్నిట్లోకి సినిమా గొప్పది అని నా పర్సనల్ ఫీలింగ్. ఒక్కసారి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే సినిమా ఎంటర్టైన్స్. సినిమా మనకి వినోద సాధనం, మనకి వినోదం ఇస్తుంది. లీసా కూడా మీకు బ్రహ్మాండంగా వినోదం ఇస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. చప్పట్లు. మా సినిమా హిట్ అవ్వాలని, బాగా మేము తీయాలని. ఎనీవే, సినిమా మేకింగ్ గొప్ప సబ్జెక్టు. నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటాను డైరెక్టర్లు ఎలా చేయిస్తున్నారు ఏంటి అని. సతీష్ ఓన్లీ కెమెరామ్యాన్ కాదు, ఓన్లీ స్క్రీన్ ప్లే రైటర్ కాదు. ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశాడు. ప్రతి పెట్టు షూటింగ్ చేసేటప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. మనిషి 30 కిలోలు ఉంటాడు కానీ 300 కిలోల బ్రెయిన్ ఉంది ఆయనకి. ఒకసారి ఆయన కోసం చప్పట్లు కొట్టాలి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సతీష్. ముందు తల్లాడికి, తర్వాత సతీష్ ఎంత క్లీన్గా, ఎంత కేర్ఫుల్గా చేస్తాడంటే, నన్ను చేయి పట్టి లాగుతున్నాడు దశరథ్ గారు. లాగారు. అదొక 20 సెకండ్లో 30 సెకండ్లు వచ్చింది కదా. వస్తే పరిగెత్తుకుంటూ కెమెరా వెనక నుంచి పరిగెత్తుకుంటూ సతీష్ వచ్చాడు. దాసు గారు, ఓన్లీ చేయి కనిపిస్తే కాదు, మీ తల కూడా కొంచెం బయటికి తీయండి అన్నాడు. నిజంగా ఎంత గొప్ప అబ్జర్వేషన్ చూడండి. ఒక ఆర్టిస్టు దశరథ్ గారు, నేను ఓన్లీ నా చెయ్యి కనిపిస్తుంది, చెయ్యి కాదు తల కూడా కనిపించాలి అన్నారు. అంటే ఎంత కేర్ఫుల్గా తీస్తున్నారో ఆలోచించండి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత నన్ను మొత్తానికి బాగా కష్టపడి లాగుతారు. ఆ కారుకి ఇలాగ ఒక కాలు పెట్టి లాగి, కొంత డ్రామా ఉంటుంది, కామెడీ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత మేమిద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం. నేను త్వరగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఒక 2 అడుగులు. వెంటనే సతీష్ వచ్చి, లేదు, ఈక్వల్గా నడవండి, మీరు ఒక్క ఇంచు కూడా ముందుకు రాకండి అని నన్ను ఆపి దశరథ్ గారితో పాటు ఈక్వల్గా నడిపించాడు. అంత క్షుణ్ణంగా ప్రతి షాటు దగ్గరుండి సతీష్ చేయించాడు. నాకు ముచ్చటేసింది. దీన్ని బట్టే నాకు అర్థమైంది సినిమా చాలా శ్రద్ధగా తీస్తున్నారు, బాగా తీస్తున్నారు అని. కాబట్టి సినిమా ఖచ్చితంగా బాగుంటుంది, ఎంటర్టైన్ చేస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ టీంకి నా అభినందనలు, శుభాభినందనలు. నీకు కూడా తల్లి.